రావత్తేషాం దేశేషాం ूम्रकेतगणाध्यक्षो बालचंद्रो गजानन हैरंपस्कंदजानि षोडशैतान्नामानि विपटैकमेदपि विद्यारम्भाविवाहेत संग्रामे सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् अयं मुहूर्तो मुहूर्तकाले सूर्यादीन नवादीनम् अत्यन्तानुकूल्यता मुहूर्तकाले सूर्यादीन नवादीनम् अत्यन्तानुकूल्यता परप्रसादसिद्धिरस्तु अस्तु शुभमस्तु अत्यक्तिष्ठदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वशेषाणः इदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो जागृतपुरुषः विश्वं व्याक्रामानशने अभि तस्मात् विराजजायता विराजो आदिपुरुषः सजातो अत्यरिच्यता पश्चाद्भूमिमतो पुरः यद्पुरुषनभिषा देवा यज्ञमतन्वता पाशु पुंसच्चाक्रे वायव्यान् अरण्यग्राम्याच्चये विचस्सामान्यजिरे चन्दागुंजजिरे तस्मात् जायता ॐ नामरधरं विष्णुवर्णं ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीना सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्यं शरणं भजामि सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षा सहस्रपात् स भूमिं अत्यत्तिष्ठदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यं भूतामृतत्वशेषाणः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो जागोच्चरः ततो विश्वं व्याक्रामात् नाशनानशने अपि तस्मात् विराजजायता विराजो आदिपुरुषः सजातो अत्यरिच्यत पश्चात् भूमिमतो पुरः यद्पुरुषन् अभिषा देवा यज्ञमतन्वता पाशु पुंसच्चात्रेवायज्ञान् अरण्यग्राम्याच्चये ॐ सत्यं यो हरां पुण्यमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवीः स्वस्तिरस्तु नः स्वस्तिर्मानजेभ्यः ऊर्ध्वं जगाद वेदनं ऊर्ध्वं जगाद वेदनं तन्नो अस्मत्पदे तं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः కొంచెం మీదికి అవసరం డబ్బా కూడా చేయాలి మళ్ళీ చేతి వెనక పోద్ది ముందరికి రావాలి చేతిగా రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇవ్వబడే విధంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో 4 లక్షల ఇండ్ల నిర్మాణము ఈ సంవత్సరం చేపట్టబడటం హర్షించదగ్గ విషయం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. అంటే ఓ విధంగా అసలు గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరుగైందని చెప్పక తప్పదంటున్నాయి. అసలు ఆ శాఖనే రద్దు చేసింది. ఇవాళ ఏదైతుందో మళ్ళీ గృహ నిర్మాణ శాఖను పునర్నియామకం చేయడంతో పాటుగా ఈ 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4 లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టబడటం, రాబోయే 3 సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరూ ఉండకూడదు అనేటువంటి ఒక ప్రణాళికతో సాచ్యురేషన్ ప్రాతిపదికన అంటే సంపూర్ణంగా ఏదైతుందో అందరిని ఇంటి వాళ్ళు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముందుకు పోవటం హర్షించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. ఇలా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ సాచ్యురేషన్ మోడ్తోనే రేషన్ కార్డుల జారీ కూడా మనం గమనిస్తున్నాం. మనం
గత దశాబ్ద కాలంలో అసలు నూతనంగా రేషన్ కార్డు మంజూరు అనేది చేపట్టబడడం జరగలేదు. వీళ్ళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మంజూరు చేసినా కానీ కేవలం ఆ కార్యక్రమానికే పరిమితమైన తప్ప రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు ఏదైతుందో రేషన్ కార్డు లేని వారు ఎవరైనా కానీ ఏదైతుందో అర్హత ప్రాతిపదికన సంపూర్ణంగా సాచ్యురేషన్ మోడ్తోని రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే ఇవాళ సన్న బియ్యం పంపిణీ కానివ్వండి, ఇవాళ నిరుపేద వర్గాలకు గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా సాచ్యురేషన్ మోడ్ అని చెప్పండి. వీళ్ళ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కూడా సాచ్యురేషన్ మోడ్ అని చెప్పంటారు. అట్లా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ కల్పించి చేయడం కూడా సాచ్యురేషన్ మోడ్ అని చెప్పంటారు. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేతలు పెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా సాచ్యురేషన్ మోడ్ సంపూర్ణంగా అందరికీ అర్హత గల వారికి అందరికీ కల్పింప చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ నరసింగాపూర్ గ్రామంలో ఏదైతుందో మరి గతంలో అంటే ఇల్లు లేనటువంటి ఒక నిరుపేద వర్గాలను గుర్తించి వాళ్ళు ఇక్కడ కొన్ని నిర్మాణ కార్యక్రమాలు ఆరంభింప చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఏదైతుందో మరి పాల్గొంటున్నటువంటి జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇటు గ్రామీణం రాజేందర్ గారు కానీ, అట్లాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నందన కానీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్ గారు కానీ, గ్రామ పెద్దలు అందరికీ కూడా ఇటు సురేందర్ గారు సింగిల్ విండో ఉపాధ్యక్షులు, ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి మహేష్, మైపాల్, సత్యరెడ్డి అందరు కూడా నేను శంకర్ గ్రామ శాఖ అధ్యక్షుడు అందరికీ నేను తిరుపతిరావు గారు అందరికీ ఏదైతుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చివ్వబడే విధంగా నరసింగాపూర్ గ్రామం వాళ్ళ పర్యావరణానికి ఏదైతుందో ఒక విధంగా ఇది ఒక పెట్టని కోటగా భావించాలని చెప్పంటున్నాను. ఇవాళ పర్యావరణ పరిరక్షణ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆ పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కొరకు మరి అందరూ కూడా ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత మనపై ఉన్నది. దానికి అనుగుణంగా అందరూ కూడా ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ